గట్టు చింకి ఇంకా కవల పిల్లలు. ఇవాళ గట్టు చింకి అమ్మా నాన్నలతో షాపింగ్కి వెళ్లాల్సిన ప్లాన్ ఉంటుంది. అందుకే వాళ్ళందరూ త్వరగా రెడీ అయ్యి మాల్కి చేరుకుంటారు. యా, ఇవాళ మనం మాల్లు చాలా ఎంజాయ్ చేద్దాం. పదండి, లోపలికి త్వరగా వెళ్దాం. సరే సరే పదండి గట్టు చింకి. ఇవాళ నేను ఇంటి కోసం చాలా షాపింగ్ చేయాలి. ముందుగా మనం డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్దాము. హా అమ్మా, నేను కూడా చాలా స్నాక్స్ తీసుకోవాలి. నేను కూడా. అంటే ఇవాళ నాకు బోరు కొడుతుందన్నమాట. అందరూ నవ్వుకుంటూ మాల్ లోపలికి వెళ్తారు. అమ్మ అందర్నీ డిపార్ట్మెంట్ స్టోర్కి తీసుకుని వెళ్తుంది. ఇంకా షాపింగ్ చేస్తుంటుంది. గట్టు చింకి షాపింగ్ ట్రాలీ పట్టుకుని అమ్మ నాన్న వెనకాల వెళ్తుంటారు. అప్పుడే గట్టు చూస్తాడు, టాయ్స్ కార్స్ కౌంటర్ దగ్గర ఒక పాప నిలబడి ఉంటుంది. వావ్, ఈ కార్ టాయ్స్ ఎంత బాగున్నాయో. నాకు కార్స్ చాలా ఇష్టం. నిజమా? నీకు తార్ కూడా ఇష్టమా? హాహా, గ్రీన్ కార్ నాకు చాలా ఫేవరెట్. నాకైతే స్కార్పియో కూడా చాలా ఇష్టం. హా, ఇక్కడ చూడు, ఈ కార్ తార్ యొక్క చిన్న మోడల్. ఇది ఎంత క్యూట్గా ఉందో. గట్టు ఆ పాపతో కార్ గురించి మాట్లాడుతుంటాడు. అప్పుడే తనని తన మమ్మీ పిలుస్తుంది. ఆ పాప తన దగ్గరికి వెళ్ళిపోతుంది. గట్టు, నీది ఇంకా పాపది టాయ్స్ సెలెక్షన్ చాలా సేమ్ ఉన్నాయి. సరే పద, ఇప్పుడు మనం డాల్ సెక్షన్కి వెళ్దాం. చింకీ గట్టుని బలవంతంగా డాల్ స్టోర్కి తీసుకుని వెళ్తుంది. కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అక్కడ కూడా అదే పాప ఉంటుంది. అక్కడే నిలబడి డాల్స్ చూస్తూ ఉంటుంది. అరే, నువ్వు ఇక్కడ? నువ్వు నాకు ఏమైనా చెప్పావా? నువ్వెవరు? అరే, నువ్వు ఇప్పుడే కదా నాకు కార్స్ కార్నర్లో కనిపించావు. నీకు కార్స్ అంటే ఇష్టమన్నావు కదా, ఇప్పుడు డాల్స్ చూస్తున్నావు? లేదు, నాకు కార్స్ అస్సలు ఇష్టం లేదు. నాకు డాల్స్ అంటే ఇష్టం. చెప్పాలంటే బార్బీ. ఈ బార్బీ డ్రెస్ చూడు ఎంత అందంగా ఉందో. ఆ పాప మాటలు విని గట్టు చింకి ఆశ్చర్యపోతారు. అప్పుడే వాళ్ల మమ్మీ వాళ్ళని తన దగ్గరికి రమ్మని పిలుస్తుంది. గట్టు చింకి, ఇక్కడికి రండి. ఎక్కడికి వెళ్లారు మీరు? ట్రాలీని తీసుకొని ఈ సామానంతా ఇందులో పెట్టుకోండి. మనం విలువ వేయించవచ్చు. ఆ తర్వాత మనం బట్టల సెక్షన్కి కూడా వెళ్ళాలి కదా. గట్టు ఇంకా చింకి అమ్మకి హెల్ప్ చేస్తారు బిల్ వేయడానికి. ఆ తర్వాత బయటకొచ్చేస్తారు. చింకి, ఇది చాలా విచిత్రంగా ఉంది. ఆ అమ్మాయి అసలు మనం తెలీదని ఎలా చెప్పింది? హోహో గట్టు, అమ్మాయికి మతిమరుపు ఉందేమో. లేకపోతే తనకి డాల్స్ ఇంకా కార్స్ రెండు ఇష్టమేమో. దాని గురించి వదిలేసే. అక్కడ చూడు గేమ్ జోన్, పదా. గేమ్ జోన్ చూసిన వెంటనే గట్టు ఇంకా చింకి చాలా ఎగ్జైట్ అయిపోతారు. అమ్మా నాన్న, మేము ఆ గేట్ జోన్కి వెళ్తాం. ఏంటి పిల్లలు, ముందు మనం షాపింగ్ చేయాలి కదా, మీరు తర్వాత వెళ్ళండి, సరేనా? తర్వాత చాలా లేట్ అవుతుందమ్మా. మీరు షాపింగ్ చేయడానికి చాలా సమయం పడుతుంది. అందుకే మమ్మల్ని ఇప్పుడు వెళ్ళనివ్వండి. ఏంటి? సరే సరే, నాన్న మిమ్మల్ని గేమ్ జోన్కి తీసుకువెళ్తారు. అప్పటి వరకు నేను బట్టల షాప్లో ఉంటాను, సరేనా? ఓకేనా? సరే, నేను పిల్లల్ని గేమ్స్ జోన్కి తీసుకెళ్తాను. నీకు షాపింగ్ చేసుకోవడానికి చాలా సమయం దొరుకుతుంది. నాన్న మాటలు విని గట్టు ఇంకా చింకి చాలా ఆనందపడతారు. ఇంకా ఎగ్జైటింగ్ తో ఇలా అంటారు, గేమ్ జోన్, గేమ్ జోన్. తర్వాత నాన్న గట్టు చింకీని తీసుకుని గేమ్ జోన్ లోపలికి వెళ్తాడు. అక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి పిల్లలకు. చెప్పండి గట్టు చింకి, ముందు మీరు ఏం చేస్తారు? నాన్న, ముందు మనం బంపర్ కార్ దగ్గరికి వెళ్దాం. అక్కడ చాలా మజా వస్తుంది. లేదు లేదు, ముందు నేను సాఫ్ట్ టాయ్ మిషన్ లో నుంచి నా కోసం ఒక సాఫ్ట్ టాయ్ తీసుకోవాలి. లేదు లేదు, ముందు బంపర్ కార్. లేదు, ముందు సాఫ్ట్ టాయ్. సరే సరే గట్టు, ఇదిగో డబ్బులు. నువ్వు పంపింగ్ కార్ దగ్గరికి వెళ్ళు. చింకి పద, నేను నీకోసం సాఫ్ట్ టాయ్ తీసిస్తాను. ఓకే నాన్న. గట్టు వెళ్ళి టికెట్ కొంటాడు. ఇంకా వెళ్ళి బంపర్ కార్ దగ్గర కూర్చుంటాడు. గట్టు పక్కనే ఇంకొక కార్లో అదే పాప కూర్చొనుంటుంది. కాసేపటి తర్వాత గేమ్ మొదలవుతుంది. అందరి కార్లు ఒకరికి ఒకటి గుద్దుకుంటాయి. అరే, నువ్విక్కడా? నీకు చెప్పాను కదా నాకు కార్స్ అంటే ఇష్టమని. అలా చెప్పి ఆ పాప తన కార్తో గట్టు కారుకి బంప్ కొడుతుంది. అచ్చా, అయితే ఇదిగో. తర్వాత గట్టు కూడా తన కార్తో ఆ పాప్ కార్కి బంప్ కొడతాడు. ఇంకా ఇద్దరూ నవ్వుతూ ఉంటారు. ఆఖరికి నీకు గుర్తొచ్చిందన్నమాట.
నేను నీతో కార్ గురించి మాట్లాడినట్టు. ఏంటి అంటే ఏంటి? గట్టు ఏదైనా అనేలోపే టైం అయిపోతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా బయటికి వెళ్లాల్సి వస్తుంది. అందరూ కార్ దిగి వెళ్ళిపోతూ ఉంటారు. అంతమందిలో ఆ పాప మళ్ళీ గట్టుకి కనబడకుండా వెళ్ళిపోతుంది. వెంటనే గట్టు నాన్న ఇంకా చింకీ దగ్గరికి వచ్చి చింకీతో ఇలా అంటాడు. చింకీ, నీకు తెలుసా, ఆ పాప నాకు మళ్ళీ కనిపించింది కార్ దగ్గర. మేమిద్దరం బంపింగ్ కార్ ఆడుకున్నాం తెలుసా? ఏంటి? ఏం మాట్లాడుతున్నావు గట్టు? అది ఎలా సాధ్యం? ఎందుకు జరగదు చింకీ? ఎందుకంటే ఆ పాప ఇప్పటివరకు మాతోనే ఉంది, సాఫ్ట్ టాయ్స్ దగ్గర. వాళ్ళ నాన్నతో కలిసి వాళ్ళ నాన్నకి చెప్పి తను ఒక ర్యాబిట్ సాఫ్ట్ టాయ్ కూడా తీసుకుంది. ఆ మాట విని గట్టు చాలా ఆశ్చర్యపోతాడు. లేదు, అలా జరగడానికి వెళ్ళలేదు. ఎందుకంటే ఆ పాప ఇప్పటి వరకు నా దగ్గర ఆడుకుంది. అచ్చా, ఇప్పుడు తను ఎక్కడుంది? తను అంతమందిలో కలవకుండా పోయింది. కానీ ఇప్పుడు తను నీ దగ్గర కూడా లేదు కదా. అరే, కానీ ఉండే. కావాలంటే నాన్నని అడుగు. నేను తనని నాన్నతో మాట్లాడించాను. వాళ్ళ నాన్న కూడా ఇక్కడే ఉండే. అరే బాబు గట్టు, నేను కూడా చూశాను. ఖచ్చితంగా ఎవరో అనుకొని పొరపడి ఉంటావు. నాకు తల తిరిగిపోతోంది నాన్న చింకి. నిజంగా అమ్మాయి నాతోనే ఉండింది. అప్పుడే వెనక నుండి ఆ పాప వస్తుంది. ఇంక గట్టుతో ఇలా అంటుంది. ఈ రైడ్లో చాలా మజా వచ్చింది. అయినా నువ్వు నీ పేరు చెప్పలేదు. చూసారా మీ ఇద్దరు? తను నాతో పాటే రైడ్కొచ్చింది. ఇంకా విను, నువ్వే చెప్పు. నువ్వు ఇప్పటిదాకా నాతో పాటే బంపింగ్ కార్ రైడ్ దగ్గర ఉన్నావు కదా? హా, ఉన్నాను. నాన్న ఇంకా చింకి ఆశ్చర్యపోతారు. వాళ్ళు ఏదైనా అనేలోపే వెనక నుండి తన ట్విన్ ఇంక వాళ్ళ నాన్న అక్కడికొస్తారు. అరే పీహు, నేను నిన్ను వెతుకుతున్నాను. ఎక్కడున్నావు? కూహు, నిన్ను నేను వెతుకుతున్నాను. వీను ఇంకా కుహు పక్కనే నిలబడతారు. వాళ్ళ అసలుకైతే కవల పిల్లలు. వాళ్ళు చూడ్డానికి అచ్చం ఒకేలా ఉంటారు. వాళ్ళని చూసిన వెంటనే గట్టు ఇంకా చింకీకి విషయమంతా అర్థమైపోతుంది. ఇంకా గట్టు ఇలా అంటాడు. హో, అంటే దాని అర్థం మీ ఇద్దరూ ట్విన్స్ అన్నమాట. కాని గట్టు, మనిద్దరం కరెక్టే. కానీ ఈ ఇద్దరి ట్విన్స్ వల్ల మనం కన్ఫ్యూజ్ అయ్యాము. ఆ మాట విని అందరూ నవ్వుకుంటారు. ఆ తర్వాత ఆ ఇద్దరూ ట్విన్స్ గట్టు చింకీతో వాళ్ల ఇంట్రడక్షన్ చెప్పుకుంటారు. గట్టు చింకి, నా పేరు పీహు. ఇంకా తను మా సిస్టర్ కూహు. నాకు కార్ సిస్టమ్, ఇంకా తనకి డాల్ సిస్టమ్. నాకేమో సాఫ్ట్ టాయ్ అంటే ఇష్టం. తనకేమో భయంకరమైన రైడ్స్ కి వెళ్ళడం అంటే ఇష్టం. చింకీ, వాళ్ళిద్దరూ చూడ్డానికి ఒకేలా ఉన్నారు. కానీ వాళ్ళ మనస్తత్వాలు వేర్వేరుగా ఉన్నాయి. హా గట్టు, సరిగ్గా చెప్పావు. పదండి, ఇప్పుడు మనందరం కలిసి గేమ్ జోన్ లో ఎంజాయ్ చేద్దాం. పదండి, వెళ్దాం. తర్వాత ఏముంది, గట్టు చింకీ ఇద్దరు ట్విన్స్ తో కలిసి చాలా రైడ్స్కి వెళ్తారు. ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.